హలో గైస్, ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏదైనా ఉందంటే అందులో సిఎస్కే పక్కా ఉంటుంది. దానికి కారణం ఆ టీంలో మాస్టర్ మైండ్ అండ్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉండడం. కొన్నిసార్లు సిఎస్కే అంటే ధోనినా, ధోని అంటే సిఎస్కేనా అనిపిస్తుంది. అంతలా తన ముద్ర వేసుకున్నారు మాహి. ఇకపోతే ఐపీఎల్ 2025 ఆక్షన్ సంబంధించి కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే సిఎస్కే టీం ఈసారి ఐపీఎల్ 2025కి ఎవరెవరిని రీటైన్ చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ లిస్టులో మనందరికీ తెలిసిందే మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోని ఫస్ట్ ప్లేస్లో ఉంటారని. అయితే ధోని లేని సిఎస్కేని చూడడం చాలా కష్టం. తన అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి 4 సంవత్సరాలు అయినా కూడా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ధోని ఐపీఎల్ 2025 ఆడితే మాత్రం పక్క సిఎస్కే ఫస్ట్ ధోనినే రిటైన్ చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత ధోని వారసుడైన రుతురాజును కూడా ఐపీఎల్ 2025కు రిటైన్ చేసుకుంటారు. ఎందుకంటే అతనే కదా సిఎస్కే కెప్టెన్. అంతేకాకుండా సిఎస్కే మేనేజ్మెంట్ రుతురాజును ఫ్యూచర్ సిఎస్కే స్టార్గా చేయాలనుకుంటుంది. ఇక వీరితో పాటు శ్రీలంక స్టార్ ఫేసర్ అండ్ జూనియర్ మలింగ్ అయిన మతీసా పతిరాన్ను కూడా ఐపీఎల్ 2025లో సిఎస్కే రిటైన్ చేసుకున్నారు. ఎందుకంటే గత సీజన్లో పతిరాన్ అవసరాలకు మించి రాణించారు. తర్వాత మీ అందరికీ తెలిసిందే సార్ రవీంద్ర జడేజా కూడా ఐపీఎల్ 2025లో చెన్నై రిటైన్ చేసుకున్నది. ఎందుకంటే చపాక్ లాంటి పిచ్చులపై జడేజా బౌలింగ్ చక్కగా సరిపోతుంది. అంతేకాకుండా ఫీల్డింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ నలుగురితో పాటు సిఎస్కే ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.